హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదివరకు మేము ఒక వీడియో చేసాము. మా పప్పి 3 months దాకా దాని ఫుడ్ జర్నీ ఏంటని. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులోనే చాలా మంది మమ్మల్ని అడిగారు 3 months తర్వాత పప్పీకి ఏం ఫీడ్ చేశారని. సో ఈ పర్టికులర్ వీడియోలో మేము మా పప్పీకి 3 months నుంచి 6 months దాకా దాని ఫుడ్ జర్నీని డిస్కస్ చేయబోతున్నాము. సో ఒకవేళ మీరు పాత వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ ఇస్తున్నాము, తప్పకుండా చూడండి. అది చూస్తే ఈ పర్టికులర్ వీడియో మీకు బాగా కనెక్ట్ అవుతారు దాంతో. సో మాది లాబ్రడార్ పప్పి. లాబ్రడార్ని 18 months దాకా దాన్ని పప్పీ కిందే కన్సిడర్ చేస్తారు. సో 18 months దాకా దానికి పప్పీ ఫుడ్డే పెట్టాలి. లాస్ట్ వీడియోలో ఇదివరకు చెప్పాము మేము, మా పప్పీ రూల్స్ ఫోకస్ ఈ పప్పీ ఫుడ్ని బాగా లైక్ చేసింది కాబట్టి మేము ఈ ఫుడ్నే కంటిన్యూ చేసాం 3 to 6 months లోపు. అయితే మేము ఈ 3 to 6 months లో చేంజ్ చేసిన థింగ్ ఏంటంటే, ఈ పప్పీ ఫుడ్ని దానికి ఎంత క్వాంటిటీ పెట్టాము అది మారుద్ది. ఇంకేంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్. ఎందుకంటే 3 months లోపు పప్పీకి 4 times పెట్టేవాళ్ళం డైలీ. అంటే అదే క్వాంటిటీని 4 servings గా డివైడ్ చేసి పెట్టేవాళ్ళము. 3 months దాటిన తర్వాత పప్పీకి కొంచెం డైజెషన్ క్యాపబిలిటీ పెరుగుతుంది. సో 4 times అవసరం లేదు, మీరు 3 times పెట్టుకుంటే సరిపోద్ది. 3 to 6 months లోపు సేమ్ సర్వింగ్ ని by 3 చేసుకొని పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, అది మేము ఇదివరకు చెప్పాము, చిన్న పప్పీకి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మనం దాన్ని ఫుడ్ని సోక్ చేసి మ్యాష్ చేసి అవన్నీ చేసాము. సో 3 to 6 months లోపు ఆ ప్రొసీజర్ మారుంది. అది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం మేము. సో క్వాంటిటీ గురించి చూద్దాము. సో మీరు ఇక్కడ చూస్తే ఈ రూల్స్ ఫోకస్ తోడు వెనకాల ఇచ్చాడు ఒక టేబుల్. ఇందులో 2 to 3 months లోపు లార్జ్ బ్రీడ్ డాగ్స్ కి 200 grams per day అన్నాడు. తర్వాత 4 to 6 months కి 325 grams అన్నాడు. సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇది కొత్త వాళ్ళు ఎవరు చూసినా ఈ రికమెండేషన్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. 2 to 3 months 200 అన్నాడు, డైరెక్ట్ గా 4 to 6 months కి జంప్ చేసాడు. 3 to 4 months గురించి అసలు డిస్కస్ చేయలేదు. సో ఇదేంటంటే అప్రాక్సిమేట్ గా మీకు ఒక ఐడియా కోసం పనికొస్తుంది, కానీ దీన్నే రిఫరెన్స్ గా తీసుకోమాకండి. ఎందుకంటే మనకి లాబ్రడార్కి మీరు చూస్తే దానికి పప్పీకి ఒక పర్టికులర్ ఫుడ్ నచ్చితే మీరు ఎంత పెట్టినా తినేస్తూ ఉంటుంది. తింటం మటుకు ఆపదు. ఒకవేళ ఓవర్ అయిపోతే అది వెంటనే వామిటింగ్ చేసేసుకుంటుంది. సో పప్పీకి ఫుడ్ ఎప్పుడు కంట్రోల్డ్గా పెట్టాలి. మనం ఎంత పెడుతున్నాం అన్నది మనకు ఐడియా ఉండాలి ఫస్ట్. సో దానికి మేమేం చేసామంటే, ఒక చిన్న కప్ తీసుకున్నాము. ఇది మేము పప్పీ ఫుడ్కి పెట్టుకునే కప్పు. సో మీరు ఇంట్లో కిచెన్ వెయింగ్ స్కేల్ ఉంటే బెటర్. ఈ కిచెన్ వెయింగ్ స్కేల్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది మీరు చాలా మల్టీపర్పస్ వాడుకోవచ్చు. మేము ఏం చేసామంటే, మా పర్టికులర్ కప్పులో ఎంత ఫుడ్ పడుతుంది అనేది ఆల్రెడీ మెజర్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ చిన్న కప్పులో 50 grams సర్వింగ్ వస్తుంది. సో 3 months లోపు మీకు ఆల్రెడీ చెప్పాము ఎంత పెట్టాలనేది. 3 months తర్వాత ఏం చేసామంటే, దీనికి ఈ పర్టికులర్ ఫుడ్ వాడు 200 grams అని ఇచ్చాడు 2 to 3 months. 4 to 6 months 325 grams అన్నాడు. అప్రాక్సిమేట్ గా మేము ఒక 250 అట్లా పెంచుకుంటూ వెళ్ళాము. సో ఏం చేసామంటే, ఒక పర్టికులర్ డేలో ఈ కప్ తీసుకున్నాము, ఈ కప్పుకి 1/4 పెంచుకున్నాము. పప్పి ఎట్లా తీసుకుంది, దాని ప్యాటర్న్ ఏంటి, ఎందుకంటే పప్పికి ఫుడ్ సరిపోతే బాగా అరుస్తుంది అనమాట. సో ఒకవేళ దానికి సరిపోలేదనుకుంటే కొంచెం పెంచాము. అట్లా మీ పప్పి ఎక్సర్సైజ్కి, మీ పప్పి గ్రోత్కి అది మీరు కోరిలేట్ చేసుకుంటూ మీరు రఫ్గా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మీకు 1-2 daysలో మీకు ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే మా పప్పి 6 months ఏజ్ ప్రెసెంట్. మేమేం చేస్తామంటే అరౌండ్ 450 grams పెడుతున్నాం దాన్ని డైలీ ఫుడ్. సో ఒక సర్వింగ్లో దీన్ని 3 times వేస్తాం. ఒకవేళ పప్పికి ఎక్సర్సైజ్ ఎక్కువ ఉంది, అది ఉందనుకుంటే 3 servings తో పాటు ఒక 1/2 cup వేస్తాం అనమాట. అట్లా మీకు ఇట్లా ఒక రిఫరెన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, మీరు పప్పీకి ఎంత పెడుతున్నారు అనే ఒక కంట్రోల్ మీకు ఉంటుంది. సో పప్పీకి ఫ్యూచర్లో ఒబెసిటీ కూడా రాకుండా ఉంటుంది ఇట్లా కంట్రోల్డ్గా పెడితే. ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్, క్వాంటిటీ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఇందాకే చెప్పాము, పర్ డే సర్వింగ్ని మేము ఇదివరకు 3 months లోపు 4గా డివైడ్ చేసాము. 3 to 6 months, ఇప్పటికీ 6 months దాటిపోయినా కూడా మేము 3 servings ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే అది మాకు కూడా, మా సైకిల్కి, మా పప్పీకి కూడా అది కొంచెం కంఫర్టబుల్గా ఉంది. మేము చాలా మందిని రిఫర్ చేస్తే పప్పీకి 6 months దాటిన పప్పీకి 2 times కూడా పెడుతున్నారు. మార్నింగ్ ఓసారి పెడుతున్నారు, నైట్ ఓసారి పెడుతున్నారు ఫుడ్ అంతే.
సో అది మేము ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ మాకు అంత ప్రాక్టికల్ అనిపించట్లేదు. ఎందుకంటే పప్పీకి మనం తిన్నట్టే, మనం ఎట్లాగో 3 టైమ్స్ తింటున్నట్టే దానికి కూడా 3 టైమ్సే పెడుతున్నాము. ఒకవేళ దాంట్లో ఆ ఫ్రీక్వెన్సీలో ఫ్యూచర్లో ఏమో మేము ఏమైనా చేంజెస్ చేస్తే దాన్ని మీకు అప్డేట్ చేస్తాం వీడియోలో. ప్రజెంట్ అయితే మేము 3 సర్వింగ్సే పెడుతున్నాం పప్పీకి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 3 మంత్స్ లోపు మీరు ఫుడ్ గురించి ఆ వీడియోలో చూస్తే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది 3 మంత్స్ లోపు. ఎందుకంటే మనం ఫుడ్ని సోక్ చేయాలి. ఇంకా 2 మంత్స్ లోపు పప్పీకి అయితే సోక్ చేసిన ఫుడ్ని మ్యాష్ చేయాలి, దానికి సెరిలాక్ కలపాలి, ఇవన్నీ ఉంటాయి. సో పప్పీ ఏజ్ పెరిగే కొద్దీ మీకు బర్డన్ తగ్గుతూ ఉంటుంది. సో 3 to 6 మంత్స్ లోపు మేమేం చేసామంటే సడన్ గా ఈ పప్పీ కిబుల్ని డైరెక్ట్ గా డ్రై ఫుడ్ ఏం పెట్టలేదు మేము. సో 3 to 6 మంత్స్ లో 3 to 4 మంత్స్ అప్పుడు మేము పప్పీకి ఫుడ్ జస్ట్ సోక్ చేసి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పెట్టాము. 4 to 5 మంత్స్ లోపు ఏం చేసామంటే మధ్యాహ్నం పూట దానికి జస్ట్ డ్రై ఫుడ్ ని పెట్టాము, సోక్ చేయకుండా పెట్టాము. అది ఎట్లా తీసుకుంటుందో చూసాము, అది బాగానే తీసుకుంది. సో ఇట్లా 5 మంత్స్ దాటిన తర్వాత ఏం చేసామంటే ఇంకా 3 సర్వింగ్స్ దానికి ఉట్టి డ్రై ఫుడ్డే పెట్టేసాము, అది బాగానే తీసుకుంది. అయితే మీరు డ్రై ఫుడ్ పెట్టేటప్పుడు ఏం కేర్ఫుల్గా ఉండాలంటే, మీరు సోక్ చేసినప్పుడు దానికి ఆల్రెడీ వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది బాడీలోకి. మీరు సపరేట్గా వాటర్ పెట్టకపోవడం ఆప్షనల్. కానీ ఓన్లీ డ్రై ఫుడ్ పెట్టినప్పుడు మటుకు ఖచ్చితంగా ఫుడ్ అయిపోయిన వెంటనే దానికి మీరు ఇదివరకు సోక్ చేసినప్పుడు ఎంత వాటర్ వేస్తున్నారో దానికంటే కొంచెం వాటర్ ఎక్కువే వేసి పెట్టాలి. అది దానికి ఎంత నచ్చితే అంత వాటర్ తాగుద్ది. ఫుడ్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి వాటర్ పెట్టడం అంటే కంపల్సరీ. ఎందుకంటే ఈ డ్రై ఫుడ్ దాని స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైతే వాటర్ పెడతారో ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అది కొంచెం మెత్తగా మారుద్ది. మీరు వాటర్ పెట్టకపోతే దానికి డైజెషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో మేమేం చేస్తామంటే దానికి ఫుడ్ పెడతాము, ఫుడ్ పెట్టేసి పీ పార్టీకి తీసుకెళ్తాము. పీ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత అది కొంచెం నడిచి ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ పెడతాం దానికి. సో ఈ ఫుడ్కి ఇంటికి వచ్చే ముందు ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది రిగరస్ ఎక్సర్సైజ్ మటుకు చేయించమాకండి. జస్ట్ వాకింగ్, పీ అండ్ పార్టీకి వాకింగ్, దాని తర్వాత ఇంటికి తీసుకొచ్చేసి వాటర్ పెడితే అది హ్యాపీగా వాటర్ తీసుకుంటుంది. ఎప్పుడైతే దాని బాడీలోకి వాటర్ వెళ్తుందో ఆల్రెడీ దాని బాడీలో డ్రై ఫుడ్ ఉంది కాబట్టి అది మీరు ఎంత ఫుడ్ అవుద్ది, డ్రై ఫుడ్ అంటే అది చాలా ఎక్స్పాండ్ అయిపోద్ది కడుపులోనే. ఎక్స్పాండ్ అయిపోయి అది పీస్ఫుల్గా పడుకుంటుంది డైజెషన్ అయ్యేదాకా. సో ఇది మంచి స్ట్రాటజీ అనమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం పప్పీ డాగ్ ఫుడ్ ఏదైతే ఉందో అది పెడతాము, అదొకటే సరిపోదు. ఎందుకంటే దానికి ఎక్సర్సైజ్ చేయిస్తాము, ఇంకా దానికి కూడా ఒక రకమైన డైవర్షన్ లాగా ఉండడానికి వేరే రకమైన ఫుడ్స్ కూడా మనం అకేషనల్గా పెట్టాలి. ఇంకొన్ని ఫుడ్స్ అయితే డైలీ దీంతో పాటు కూడా పెడుతుండాలి. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కర్డ్. మేమైతే కర్డ్ ఏం చేస్తామంటే మార్నింగ్ నైట్ అవాయిడ్ చేస్తాం కర్డ్. ఆఫ్టర్నూన్ దానికి డ్రై ఫుడ్ పెట్టేసిన తర్వాత వాటర్ కంటే ముందు కర్డ్ పెడతాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం దానికి కూడా పడుకోవడానికి డైజెషన్కి ఆఫ్టర్నూన్ అయితే కర్డ్ బెటర్. నైట్ కూడా పెడితే దానికి కొంచెం ఈ కోల్డ్ మనకు వచ్చినట్టే దానికి కోల్డ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కర్డ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ పెడతాము. అది కాకుండా ఇంకేం పెడుతున్నామంటే మేము ఫ్రూట్స్, మనుషులు తిన్నట్టే పప్పీకి కూడా ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి న్యూట్రియంట్స్ కానీ ఫైబర్ కంటెంట్ కానీ ఫ్రూట్స్ కంపల్సరీ పెట్టాలి. సో వన్ మేజర్ ఫ్రూట్ పప్పీ బాగా తీసుకునేది ఏంటంటే బనానా మీకు ఓవర్ అదర్ సీజన్స్ ఏ సీజన్లోనూ దొరుకుతుంది. సో బనానా మటుకు ఖచ్చితంగా పెట్టాలి, కానీ ఎక్కువ పెట్టకూడదు. మీకు ఇంకొకటి ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ మీ పప్పీ ఎట్లా లైక్ చేస్తుందో మీరు అసెస్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏ కొత్త ఫ్రూట్ పెట్టే ముందు దాని గురించి కొంచెం స్టడీ చేయండి. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ పప్పీకి పెట్టడం మంచిది కాదు. మేము పెట్టిన మేజర్ ఫ్రూట్స్ ఏంటంటే 3 to 6 మంత్స్ లోపు యాపిల్ ఒకటి బాగా తీసుకుంది మా పప్పీ. యాపిల్తో పాటు ఇంకొక మంచి, ఇది ఫ్రూట్ కిందకి రాదు, స్వీట్ పొటాటో, ఇది మటుకు చాలా బాగా లైక్ చేసింది. సో మేము డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము, పప్పీ చాలా బాగా లైక్ చేసింది డ్రాగన్ ఫ్రూట్. మీరు కూడా ఎప్పుడన్నా మీకు మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ చీప్గా దొరికితే ఒకసారి మీరు పప్పీకి పెట్టి చూడండి, అది చాలా ఎంజాయ్ చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. సో ఫ్రెండ్స్, బనానా పెట్టేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాని టైమింగ్. జనరల్గా బనానా అనేది మార్నింగ్ పూట పెడితే బెటర్ పప్పీకి. సో మేమేం చేస్తామంటే మార్నింగ్ పూట దానికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ లంచ్కి పెట్టే ఆ టైం గ్యాప్లో
ఎక్కడో ఒక చాట అరౌండ్ మేము దానికి బ్రేక్ఫాస్ట్ 7:30కి పెడితే 10:30కి అట్లా దానికి ఈ బనానా పెడతామన్నమాట. ఇలా పెడితే పప్పీకి ఆ బనానా డైజెషన్ అనేది బాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్వీట్ పొటాటో ఏంటంటే దాన్ని మనం ఫస్ట్ ఫుల్గా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత స్కిన్ పీల్ చేసి పప్పీకి పెట్టాలి. ఇంకా ఏంటంటే స్వీట్ పొటాటో బాగా స్టార్చీ మెటీరియల్. సో పెద్ద పెద్ద పీసెస్ పెడితే దాని గొంతులో అడ్డం పడితే మీరు దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసి పప్పీకి పెట్టాలి. ఇంకేంటంటే ఎనీ ఫ్రూట్, బనానా కాకుండా మిగతా ఏ ఫ్రూట్ అయినా కూడా ఈవినింగ్ పూట పెడితే బెటర్. మీరు దానికి నైట్ డిన్నర్ 8:30కి పెడుతున్నారంటే 5 o'clock అట్లా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. అలా ఇస్తే మీకు 5 o'clockకి దానికి ఏమైనా ఎక్సర్సైజ్ చేయించాలన్నా, ట్రైనింగ్ ఇవ్వాలన్నా బాగా స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, మేము యాపిల్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసి పప్పీకి ఫీడ్ చేసాము. సో ఇంకొక జనరల్ డౌట్ ఏంటంటే, ఇది చాలా మంది మాకు కామెంట్స్ లో ఇంకా పర్సనల్ మెయిల్ లో చాలా మంది అడిగారు, పప్పీకి రైస్ పెట్టచ్చా, లేకపోతే డాగ్స్, అసలు పప్పీ అనే కాదు డాగ్స్ కి కర్డ్ రైస్ పెట్టచ్చా, మిల్క్ పెట్టచ్చా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడిగారు. మీరు చూడండి, డాగ్ కి కర్డ్ రైస్ పెట్టినా తింటది, రైస్ పెట్టినా తింటది, ఏది పెట్టినా తింటాయి డాగ్స్. కానీ మీరు ఫుడ్ అనేది ఎప్పుడు ఏజ్ బట్టి పెట్టాలి ఫుడ్. అందుకనే మేము కూడా మా ఫుడ్ వీడియో చూస్తే మీరు 0 to 3 months చేసాం ఇది వరకు, ఇప్పుడు 3 to 6 months చేస్తున్నాము. ఎందుకంటే పప్పీకి మనం ఏం పెడుతున్నాం అన్నది దాని ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కర్డ్ రైస్ పప్పీకి పెడితే అది ఖచ్చితంగా చాలా బాగా తీసుకుంటుంది కర్డ్ రైస్. లేకపోతే నార్మల్ రైస్, ఉట్టి రైస్ పెట్టినా కూడా తినేస్తుంది పప్పీ. కానీ 3 to 6 months అనేది దానికి గ్రోయింగ్ ఏజ్. మీరు కర్డ్ రైస్ పెడితే అది చాలా బల్కీగా అవుతుంది, మీకు చూడడానికి చాలా క్యూట్ గా కనపడుతుంది, కానీ దాంట్లో లోపల మజిల్ ఫార్మేషన్ ఏమి ఉండదు. ఎందుకంటే రైస్ లో ఉండేది కార్బోహైడ్రేట్స్, కర్డ్ లో కూడా ప్రోటీన్ ఉండదు. దానికి కర్డ్ లో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కానీ ప్రోటీన్ అంత తక్కువ శాతంలో ఉంటుంది. సో ఓవరాల్ గా మీరు జస్ట్ కర్డ్ రైస్ పెడితే మీకు పప్పీకి మజిల్ ఫార్మేషన్ ఉండదు. అది మీకు దానికి ఏజ్ పెరిగే కొద్దీ ఆ డిఫెక్ట్స్ అన్ని తర్వాత బయటపడతాయి. సో 3 to 6 months లోపు పప్పీకి జస్ట్ కర్డ్ రైస్ పెట్టడం అయితే మేము సజెస్ట్ చేయము. ఇంకేంటంటే మేమైతే అసలు మామూలు రైస్ కూడా పెట్టలేదు పప్పీకి. ఎందుకంటే మీరు పెట్టే డాగ్ ఫుడ్ లో ఎటు ఆల్రెడీ రైస్ ఉంటుంది. ఒకవేళ మీకు మరీ కావాలనుకుంటే లైట్ గా అదే డాగ్ డ్రై ఫుడ్ లో కొంచెం రైస్ యాడ్ చేయొచ్చు, అది ఆప్షనల్. అంతేగాని ఉట్టి రైస్ పెట్టడం అనేది సజెస్టబుల్ కాదు. ఎందుకంటే రైస్ పెడితే అది తీసుకుంటుంది, మీ రెగ్యులర్ ఫుడ్ క్వాంటిటీ అది ఆల్రెడీ ఆ రైస్ ఆక్యుపై చేసేస్తుంది. సో దానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి, ఈ ప్రోటీన్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. సో 3 to 6 months లోపు అయితే మేము రైస్ పెట్టలేదు, కానీ ఉట్టి కర్డ్ అయితే పెట్టాము. ఇంకొక థింగ్ ఏంటంటే, చాలా మంది పప్పీకి మిల్క్ పెట్టచ్చా అని అడుగుతున్నారు. సో మిల్క్ చాలా మంది పెడుతున్నారు, అది కూడా సజెస్టబుల్ కాదు. పప్పీకి మనకు పెట్టే బఫేలో మిల్క్ ఇవన్నీ పప్పీ డైజెస్ట్ చేసుకోవటం చాలా కష్టము. దానికి ఆప్షన్ లేక జస్ట్ మిల్క్ పెట్టేస్తే అది వేరే విషయం, కానీ మిల్క్ పప్పీ డైజెస్ట్ చేసుకోవాలంటే దానికి చాలా కష్టం అవుతుంది. దానికి లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటాయి కొన్ని పప్పీస్. సో మిల్క్ కూడా సజెస్టబుల్ కాదు. సో ఫ్రెండ్స్, ఇది మేము మీకు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.